నిన్న ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ సాలిడ్ పర్ఫార్మెన్స్ తో శుభారంభాన్ని ఇచ్చింది. డిపెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ పై ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16.2 ఓవర్లోనే 3 వికెట్లు నష్టపోయి ఈజీగా కొట్టేసింది భయ్య. విరాట్ కోహ్లీ 59 రన్స్, ఫిలిప్ సాల్ట్ 56 రన్లతో ఇద్దరు తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు భయ్య. 4 జట్లపై 1000కి పైగా రన్స్ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ పై, అలాగే ఢిల్లీ క్యాపిటల్ అండ్ కింగ్స్ 11 పంజాబ్ పై, నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై 1000కి పైగా రన్స్ పూర్తి చేశాడు. అలాగే నిన్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో తన 400 మ్యాచ్ ఆడటం కూడా విశేషం. ఇదిలా ఉంటే టాస్ తర్వాత ఆర్సీబీ టీం ప్రకటించిన ప్లేయింగ్ 11 లో 11 కోట్లతో కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ అయిన భువీకి ప్లేయింగ్ 11 లో స్థానం దక్కలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో, ఎన్నో అంచనాలతో భువీ గురించి వెయిట్ చేశారు. కానీ చివరికి అతనికి ప్లేస్ దక్కకపోవడంతో స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు అందరూ నిరాశపడ్డారు భయ్య. అయితే నిజానికి భువనేష్ కుమార్ ఆడకపోవడానికి రీజన్ ఏంటి అంటే, భువి గత 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు అని, నిన్న ప్రాక్టీస్ సెక్షన్ కి కూడా రాలేదు అంటూ సమాచారం వచ్చింది. ఇదిలా ఉంటే ఇక మ్యాచ్ మధ్యలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన మూమెంట్ ఏంటి అంటే, సునీల్ నారాయణ ఒక షార్ట్ బాల్ ఆడబోయి ఆ షాట్ ని ఆడలేక విఫలమయ్యాడు. అయితే అదే తరుణంలో బ్యాట్ వెనక్కి వెళ్లి వికెట్ కి తగలడంతో బేల్స్ కింద పడ్డాయి. కానీ అది ఎవరు గమనించలేదు. ఆర్సీబీ ప్లేయర్స్ కూడా ఎవరు అపీల్ చేయకపోవడంతో ఎంపైర్ కూడా దాన్ని వైడ్ గా ప్రకటించాడు. కానీ ఆర్సీబీ కెప్టెన్ అయిన రజిత్ పడిదర్ తర్వాత అపీల్ చేసినా దానికి లాభం లేకుండా పోయింది. ఎందుకంటే ఇదంతా జరిగి చాలా సమయం జరిగింది కాబట్టి ఆ బాల్ ని డెడ్ బాల్ గానే ప్రకటించారు. సో ఇది భయ్య నిన్న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్ యొక్క వివరాలు. మరో మ్యాచ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.